మా ఇంట్లో ఇలా ఏదైనా బాక్స్ టైప్ వస్తే దైవిక్ పక్క అందులో కూర్చుంటా అంటాడు. వాడికి ఇలాంటి ఆటలన్నీ ఫుల్ ఫన్ అనిపిస్తాయి. సరే అని నేను కూడా వాడితో మంచిగా ఇలా ఆడుకుంటాను. వాడిని ఇలా బాస్కెట్ లో కూర్చోపెట్టి ఇల్లంతా తిప్పాను. ఇంకా ఉయ్యాలలాగా కూడా స్వింగ్ చేసాము. నేను ఇంట్లో ఉంటే మాత్రం మోస్ట్ ఆఫ్ ది టైం ఇలా వాడితోటే స్పెండ్ చేయాలనుకుంటాను. నేను ఒక షూట్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఇక్కడ వాడు నా పైన వచ్చి కూర్చున్నాడు. నేను రెడీ అయ్యేంత సేపు నా దగ్గరే ఉంటాడు. ఇంకా ఈ మధ్య పిల్లలకైతే ఒక దగ్గర ఉండడం సైలెంట్ గా అస్సలు నచ్చదు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇలా నేను రెడీ అవుతున్నానంటే బయటకు వెళ్తానని తెలిసిపోతుంది. వాడు కూడా ఒక కొత్త డ్రెస్ వేసుకొచ్చి చెప్పులు తీసుకొచ్చి ఇస్తాడు. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాను. మమ్మీ శారీని రీస్టైలింగ్ సిరీస్ చేస్తున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నెక్స్ట్ ఇక్కడైతే దైవిక్ నుంచి ఎలాగో అలా హైడ్ అయ్యి షూట్ కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ శారీ కలెక్షన్ అయితే చాలా బాగుంటాయి. మొత్తం ప్రీమియం లెవెల్. ఐఎమ్ సో హ్యాపీ ఇంత లగ్జరీ స్టోర్ కి వర్క్ చేస్తున్నా కాబట్టి. ఇంకా లేట్ అయిందని లంచ్ స్కిప్ చేసి 5 o'clock అలా శాండ్విచ్ తిన్నాను. ఇంకా కోకోనట్ వాటర్ హైడ్రేషన్ కోసం. తర్వాత దైవిక్ తో కాల్ మాట్లాడాను. స్టోర్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాను ఇఫ్ ఎనీవన్ నీడెడ్. ఇప్పుడు ఆగస్ట్ 30 వరకు ఈ శారీస్ అన్నిటిపైన సేల్ కూడా ఉంది. మొత్తం 7 reels షూట్ చేసాము ఒకటే రోజులో. క్రేజీ ఉండే అసలు. షూట్ అయిపోయాక దైవిక్ కోసం ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాను. ఇంకా మీలో ఎవరికైనా ఈ ఫ్రూట్ గురించి తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి. కొత్తగా చూస్తున్నా. నా స్కిన్ కి అయితే మార్నింగ్ ఎప్పుడో మేకప్ వేసుకుంటే డే ఎండ్ వరకు కూడా గ్లోయింగ్ గా ఉంది కదా. మా అమ్మ బాక్స్ లో ఉప్మా పెట్టించింది కానీ నేను మర్చిపోయాను. నిజంగానే వర్క్ లో పడితే తినడం మర్చిపోతున్నాను. కానీ ఉప్మాని అస్సలు వేస్ట్ చేయలేను. వెళ్ళేటప్పుడైనా కార్ లో తిన్నాను వ్యూ చూస్తూ. నా దైవిక్ బంగారం మురుక్కుంటూ నా దగ్గరకు వచ్చేసాడు. ఇంకా వాడికి ఈ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. మంచిగా తింటూ ఎంజాయ్ చేశాడు. నచ్చిందా? ఐ లవ్ యూ సో మచ్. నా డే మొత్తంలో ది బెస్ట్ పార్ట్ ఏదన్నా ఉందంటే వాడు అమ్మ అని పిలవడం. ఇంకా వాడి కోసం ఇలా లైట్ బాల్స్ కూడా తీసుకొచ్చాను. వాడు ఫుల్ ఎక్సైట్ అయ్యాడు ఇవి చూసి. సూపర్ హ్యాపీ బాబు. లైట్ వస్తుందా చూద్దాం. కిందే లైట్ వస్తుందా చూస్తున్నాడు. లైట్ పోయిందా? మెల్లిగా ఇంత హ్యాపీ బాస్ అండి. ఇంత హ్యాపీ దైవిక్. వాడికి ఇలాంటి లైట్ బాల్స్ అంటే అంత ఇష్టం అనమాట. చాలా ఎక్సైట్ అయ్యాడు. వాడికి ఇప్పటి నుంచి ఇట్లా డ్రాయింగ్ బుక్స్ క్రేయాన్స్ అలవాటు చేస్తున్నాము. ఒక దగ్గర కూర్చుంటాడని. మా డైపర్ బాయ్ ని చూసారా, బిజీగా క్రేయాన్స్ తో ఆడుతా ఉన్నాడు. ఇంట్లో కూడా ఇలాంటి డైపర్ బాబులు ఉన్నారా? కామెంట్స్ లో చెప్పండి. చలో బాయ్.